భారత భూభాగంలోకి చొరబడుతున్న చైనా సైనికులని ఒక్కడే ఎదిరించి 300కు పైగా చైనా సైనికులను చంపిన భారతదేశపు వీరుడి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 1962లో భారత్ మరియు చైనాల మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశపు నూరానాంగ్ ఈస్ట్ సరిహద్దున మన సైనికులు బహారా కాస్తున్నారు. ఇది ప్రస్తుతం మొనకాలంలో అరుణాచల్ ప్రదేశ్ ను స్వాధీనం చేసుకోవాలని చైనా 500కు పైగా చైనా సైనికులను పంపించింది. ఈ విషయం తెలియని భారత సైన్యం తక్కువ సైనికులతో బార్డర్లో బహారా కాస్తుంది. అకస్మాత్తుగా దాడి చేయడంతో భారత సైన్యం ఎక్కువసేపు నిలవలేకపోయింది. ఈ విషయాన్ని పై అధికారులకు చెప్పగా పై అధికారులు భారత సైన్యాన్ని వెనక్కి రమ్మని చెప్పారు. కానీ అందులో ఒకరు వెనక్కి రాలేదు. అతనే జస్వంత్ సింగ్ రావత్. భారతదేశం యొక్క చాలా మంది సైనికులు అయితే చనిపోయారు. కొంతమంది అయితే వాళ్ళు సుపీరియర్ చెప్పినట్టు వెనక్కి వెళ్లిపోయారు. జస్వంత్ సింగ్ రావత్ అయితే అక్కడే ఉండి చైనా సైనికులకు కనపడకుండా ఎత్తు అయిన ప్రదేశంలో ఉండి తలదాచుకున్నాడు. దాని తర్వాత చైనా సైనికులు అయితే అక్కడ ఉన్న ప్రదేశంలో బంకర్లను అయితే ఏర్పాటు చేసుకున్నారు మిషన్ గన్లతోటి. మళ్ళా ఇండియన్ ఆర్మీ వస్తుందేమో అని. కానీ జస్వంత్ సింగ్ రావత్ అయితే అక్కడే ఉండి ఒకరినొక్కరిని చంపుకుంటూ వచ్చి మిషన్ గన్లను అయితే ఒక చోట పెట్టుకున్నాడు. అంటే ఎత్తైన ప్రదేశంలో కొండ మీద పెట్టుకున్న తర్వాత అన్ని గన్లని రీలోడ్ చేసుకుని వచ్చే చైనా సైనికులను అయితే వరుస పెట్టి చంపడం మొదలు పెట్టాడు. అంటే మిషన్ గన్లే కదా అన్ని. ఇక్కడనైతే జస్వంత్ సింగ్ రావత్ కి అయితే ఇద్దరు అమ్మాయిలు అయితే సహాయం చేశారు. అక్కడ ఉండే గిరిజన ప్రజలట, మనకు కూడా అంతగానం తెలియదు పేర్లైతే. అక్కడ ఉన్న గిరిజన ఇద్దరు అమ్మాయిలు అయితే జస్వంత్ సింగ్ రావత్ కి అయితే బుల్లెట్లు రీలోడ్ చేయడం, ఆమో తెచ్చియడం, మిషన్ గన్లను రీలోడ్ చేయడం. మిషన్ గన్లను ఎలా రీలోడ్ చేశారని మాత్రం అడగకండి. జస్వంత్ సింగ్ రావత్ అయితే చెప్పాడట వాళ్ళకి. నాకు కూడా తెలియదు, కొన్ని థీరీస్ ప్రకారం అయితే అదే. అన్ని మిషన్ గన్లను రీలోడ్ చేసుకున్న తర్వాత ఎత్తైన ప్రదేశం మీదకి వెళ్లి ఒక్కొక్క చోట ఒక్కొక్క గన్నును పెట్టాడట మిషన్ గన్లని. దాని తర్వాత వచ్చే చైనా సైనికులను తికమక పెట్టడానికి రాత్రి అనక పగలనక అటు ఇటు ఉరుకుతూ ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి అయితే ఫైర్ అయితే స్టార్ట్ చేశాడు. వచ్చే చైనా సైనికులని ఒక్కరిని కూడా భారత్ భూభాగంలోకి రానివ్వకుండా కాలవడం మొదలు పెట్టాడు. చైనా సైనికులు చాలా మంది ఉన్నారని అక్కడే హోల్డ్ చేసి చాలా సేపు వెయిట్ చేశారు. ఈ పోరాటం అయితే 72 గంటలు అయితే సాగింది. కానీ ఇక్కడ జస్వంత్ సింగ్ రావత్ అయితే వాళ్ళకి ఒక్కడే ఉన్నాడని తెలిసిపోయింది. అది ఎలానంటే ఫస్ట్ థియరీ ప్రకారం అయితే ఇండియన్ ఆర్మీ నుంచి ఒక్కడే ఉన్నాడని ఎవరు లీక్ చేశారట. సెకండ్ థియరీ ఏంటిదంటే నేను ముందుగా చెప్పినట్టు జస్వంత్ సింగ్ రావత్ కి అయితే హెల్ప్ చేసిన ఇద్దరు అమ్మాయిలు అయితే జస్వంత్ సింగ్ కి ఆహారం తీసుకువెళ్ళడానికి అయితే కొండ మీదకి అయితే ఎక్కుతున్నారు. వాళ్ళని చూసిన చైనా సైనికులు వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళైతే నిజమైతే చెప్పేశారు. ఇది చూసిన చైనా సైనికులు ఒళ్ళు మండిపోయి వీళ్ళు కూడా అలాగే చేశారు. అంటే ఒక్కొక్క ప్రదేశం నుంచి వీళ్ళు కూడా స్ప్లిట్ అయ్యి ఒక్కొక్క దూరం నుంచి ఒక్కొక్కరు అయితే షూట్ చేశారు. అలా జస్వంత్ సింగ్ రావత్ కి అయితే బుల్లెట్లు తాకాయి. రక్తపు మడులో ఉన్న జస్వంత్ సింగ్ రావత్ అయితే యుద్ధాన్ని అయితే ఆపలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు, అంటే కొండ మీద ఉన్నాడు కదా, వ్యూ అనేది జస్వంత్ సింగ్ రావత్ కి హెల్ప్ చేసింది. అక్కడనైతే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపడం అయితే మొదలు పెట్టాడు. అలా 300 మందికి పైగా చంపిన తర్వాత చైనా సైనికులు అయితే ఇటకీలకు జస్వంత్ సింగ్ రావత్ ని అయితే పట్టుకున్నారు. తర్వాత అతన్ని అయితే చంపేశారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే జస్వంత్ సింగ్ రావత్ తలనైతే చైనా సైనికులు అయితే నరికి తీసుకుని వెళ్లారు. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే జస్వంత్ సింగ్ రావత్ తలనైతే తీసుకుని వెళ్లారు, కానీ అతను చేసిన యుద్ధాన్ని మాత్రం తీసుకుని వెళ్ళలేదు. అతనితో 300కు పైగా చైనా సైనికులను అయితే తీసుకుని వెళ్ళాడు. జస్వంత్ సింగ్ రావత్ చేసిన యుద్ధానికి భారతదేశం అయితే మహావీర్ చక్ర అవార్డు అయితే ఇచ్చి గౌరవించింది. ఇతను చేసిన పోరాటానికి ప్రజలైతే రైఫిల్ మ్యాన్ అని అయితే బిరుదైతే ఇచ్చారు. భారతదేశంలో చాలా ప్రదేశాలలో జస్వంత్ సింగ్ రావత్ అనే పేరుతో చాలా కట్టడాలు అయితే కట్టారు. ఇతనికంటూ ఒక గుడి కట్టారు. ఇతను చేసిన వీర పోరాటాలకు గుర్తుగా ఇతను చేసిన యుద్ధం అయితే ఏదైతే ఉందో కొండ మీద చైనా సైనికులు ఎలా వచ్చారో, ఎలా చంపారో అన్ని, అంటే ఒక బొమ్మ లాంటిది వస్తువులు అని పెట్టి మళ్ళీ సీన్ అయితే రీక్రియేట్ చేశారు. అది ఒక మ్యూజియం లాగానైతే ఇప్పుడైతే ఉంది. ఇప్పటికీ టూరిజం అయితే అక్కడ జరుగుతుంది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. ఈ వీడియోనైతే జస్వంత్ సింగ్ రావత్ కి అంకితం చేస్తూ ఇక ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.